టికెట్ల రేట్ల పెంపు విషయమై ఇంటికి పిలిచి జగన్మోహన్ రెడ్డి సినిమా పెద్దల మొత్తాన్ని అవమానించాడు. ఎస్పెషల్లీ మెగాస్టార్ చిరంజీవితో పడి పడి దండాలు పెట్టించుకున్నాడు అని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు వీరావేశంతో ఊగిపోయారు. ఇప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ ఎవడాడు గట్టిగా అడిగింది, ఎవడు అడగలేదు అని చెప్పంటే ఈ క్షణం వరకు కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్ర బాబు కానీ ఏ మాత్రం స్పందించలేదు అంటే ఏమనాలి? ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ బాలకృష్ణ గారి గురించి ఇద్దరిని మనం తీసుకున్నాం అనుకున్నాం. ఉమ్, సపోజ్ ఎవరు రెస్పాన్స్ చేయలేదంటే పవన్ కళ్యాణ్ అంత నిక్కమ్మ, ఉమ్, అంత ఎదవ ఈ విషయంలో నేను బాలకృష్ణ కంటే ఈడే ఎక్కువ యాగి చేశాడు. అసలు బాలకృష్ణ కంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అట్లా యాగి చేయడం వల్లనే దాన్ని కవరింగ్ ఇవ్వడానికో మరి మరి పని పాట లేని కామినేని గాడు ఆ అసెంబ్లీలో తీసుకురావడము దాని మీద బాలకృష్ణ స్పందించాడు. ఇప్పుడు ఇద్దరున్నారు ఇక్కడ. అసలు ఫస్ట్ సొంత కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎదవ, ఉమ్, లేని దాన్ని సృష్టించిన పురంబోకి, ఐఎమ్ సారీ టు సే దిస్, ఉమ్, దాని మీద వాడేదో పని బాట లేని కామినేని అసెంబ్లీలో కూర్చొని దాని మీద చర్చకి తీసుకురావడము, దాని మీద బాలయ్య అనిపించాడు. బాలయ్య అసలు ఈ విషయం ఈ ఈ ఎపిసోడ్ లో బాలయ్య అనేవాడు అసలు 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 ఆయనకి ఏమీ లేదు. 10% కూడా లేదు. 90% వీడు పవన్ కళ్యాణ్ది, 8% వచ్చి కామినేనిది, 2% వచ్చి బాలయ్యది ఈ ఎపిసోడ్ లో. ఇంకా వాళ్ళ కుటుంబం గురించి వదిలేద్దాం బా, ఆయన ఎన్ని ఇక్కడ కథ తీసుకొని ఎన్నెన్నో ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్ మీకు గుర్తు చేస్తాను ప్రభాకర్ గారు. ఈ ఆ, జస్ట్ ఒక హాఫ్ ఉమ్, అన్ అవర్ బ్యాక్ జరిగింది. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అన్నది బాలకృష్ణ. ఉమ్, దానిపై అప్పుడు స్పీకర్ గా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ స్పందించలేదు. అలాగే దాని తర్వాత టీడీపీ స్పందించలేదు. ఈ కామెంట్ ని లేవనెత్తి ఈ డిస్కషన్ లేవనెత్తినటువంటి కామినేని శ్రీనివాస్ మాత్రం అసలు టాపిక్ లేవనెత్తడమే నాదే తప్పు, నా కామెంట్స్ ఉమ్. ని ఆ వ్యాఖ్యల్ని మొత్తాన్ని రికార్డు నుంచి తొలగించండి అని చెప్పి మళ్ళీ అదే స్పీకర్ ని అడిగారు. ఏంటి రాజకీయం? పని పాట లేని వాడు ఎవరికో పిల్లి తలగొరిగినట్లు అసెంబ్లీలో ఈ ఎదవలందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఎలా నిందించాలి, ఏ విధంగా మనం డైవర్షన్ చేయాలి తప్పితే అందులో భాగంగానే ఇది జరిగింటది. లేదు, వీళ్ళకి విషయ పరిజ్ఞానం లేకుండా, అసలు ప్రజల పరిపాలనలో గాని ప్రభుత్వం ఏం చేయాలనేది తెలియకుండానే తన సొంత బిజినెస్లు, తన సొంత పనులు చేసుకుంటూ ఏదో కాలక్షేపంగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఎవరిని నిందించాలి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని, లేకంటే ఇది మాట్లాడడం తప్పితే అందులో భాగంగానే ఇది అంతే. దానికి ఇంకా ఏం చెప్తాం మనం? వాడు తీసుకుంటే ఏంది, తీసుకోకపోతే ఎంత? జరగాల్సిందంత రచ్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మైలేజ్ వచ్చింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా నిందించాడని ఇంక వాడు తీసుకున్నా రికార్డులు పెట్టుకున్నా బొక్కలో ఏంది? ఉమ్, ఉమ్, జరిగేది ఎవరికి నష్టం జరిగిందో ఇప్పుడు తెలుసు జనాలందరికీ. బాలయ్య మెంటలోడని మళ్ళీ ఒకసారి జనాలందరిలో మనసుల్లోకి వెళ్ళింది, అంతేనా? ఉమ్. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక చచ్చు వెధవ, సొంత అన్ననంటేనే ఇంతవరకు లేదు అని అది అందరికీ టాక్ వెళ్ళింది. ఇంకా అంతకంటే వైరల్ ఏం వైరల్ కావాలి? ఫీవర్ అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ అట, రెస్ట్ తీసుకుంటున్నారట. అయ్యో, ఇది మొదటిసారి కాదు స్వామి. వైరల్ ఫీవర్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఆయన మూడే పనులు చేస్తాడు. ఒకటి వచ్చి చంద్రబాబుకి ఏదన్నా తగ్గినప్పుడు, గ్రాఫ్ పడిపోయినప్పుడు ఆ డైవర్షన్ కోసం ఆవేశంగా వచ్చి మాట్లాడతాడు. తర్వాత ఎడతెరిపి లేకుండా షూటింగ్లు జరుపుకుంటాడు. వాటిని ప్రమోషన్ చేయడం మాత్రం భలే బాగా వస్తాడు. వెంటనే ఇంక ఏమీ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇంకా వైరల్ ఫీవర్. ఇట్లాంటి క్రైసిస్ లో జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇట్లాంటి క్రైసిస్ లో నాకు ఫీవరు, మాట్లాడలేని వెధవ, ఊరికే డైలాగులు కటానాలు తిప్పుతూ బతుకుతుంటాడు. వాడి గురించి ఎందుకు భయ్యా? ఉమ్. ఒకటి ఒకటి క్లారిఫై చేయాలి ప్రభాకర్ గారు. చెప్పండి. చిరంజీవి తెలుగు సినిమా ఆ, పరిశ్రమకు పెద్ద పెద్ద తలకాయి, అలాగే మెగాస్టార్, సుప్రీం హీరో అంటారు. చిరంజీవి ఉమ్. పచ్చి అవకాశవాది, రాజకీయం ఎటుంటే అటు ఉంటాడు, పవర్ ఎటుంటే అటు ఉంటాడు, తన అవసరం కోసం ఎవరినైనా ఏమైనా చేస్తాడు అనేటువంటిది చిరంజీవిని విమర్శించేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట. మీ మీ ఉమ్. మీ కామెంట్ ఏంటి అసలు? వాట్ ఈస్ చిరంజీవి మీ దృష్టిలో పొలిటికల్ గా అండ్ బై ద సేమ్ పర్సనల్ గా? పర్సనల్ గా తను మాట ఎప్పుడు పల్లెత్తి మాట కూడా అన్నాడు. అదొక్కటి నేను ఒప్పుకుంటాను. ఆ
పెద్దరికంగా ఉంటాడు కానీ పెద్దరికము అతను ఎప్పుడు కమాండింగ్ పొజిషన్ లో నేనే ఏదని అట్లా విర్ర వీసుకొని ఉండడు. ఐ థింక్ డౌన్ టు అర్త్ ఉంటాడు అతను. అది రెండు నచ్చుతాయి. ఉమ్, కానీ నాకు తెలిసినంత వరకు ఒక పిరికివాడు అనిపిస్తుంది. అంటే ఉమ్, మంచివాడు, అంటే మంచివాడు పిరికివాడు అనిపిస్తుంది. అతను ఇండెసిసివ్ గా ఉంటాడు. ఇండెసిసివ్ అంటే ఆయన రాజకీయ పరంగా కానీ ఏదైనా డెసిషన్లు తీసుకున్నప్పుడు కరెక్ట్ గా తీసుకోలేడు. ఆ పిరికితనం అనేది ఉంది అనిపిస్తుంది నాకు. అంతేగాని నాకు ఐ డి నాట్ సీ హిమ్ మచ్ అబౌట్ ఒక ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ చేస్తాడంటే నేను చూడను. ఎందుకంటే ఆయనకు కావాల్సినంత ధనం ఉంది, కావాల్సినంత పలుకుబడి ఉంది, ఎవరైనా ఆయన పలుకుతారు. ఉమ్, ఐ థింక్ ఐ లైక్ ద వే హీ కీప్స్ అప్, బట్ సర్టన్ థింగ్స్ రియలీ బ్యాడ్. ఉమ్, ఒక నిర్దిష్టమైన అభిప్రాయము లేకుంటే అట్లా పెట్టుకొని ఉండడు. ఆయనేదో ఆయన లైఫ్ ఆయన మంచిగా తన కొడుకుని, తన ఫ్యామిలీని, తన పిల్లల్ని చూసుకుంటూ ఐ థింక్ ఐ డోంట్ వాంట్ పుట్ హిమ్ ఇన్ టు ద బ్యాడ్ స్పాట్ ఇన్ పాలిటిక్స్. ఉమ్, అతనికి ఉన్నది అతనికి ఉంది అనుకుంటాను. దాట్ ఈస్ మై ఒపీనియన్. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాడు పవన్ కళ్యాణ్ లాగా. ఈజ్ అన్ ఆపర్చునిస్టిక్, ఈజ్ అ కెమిలియన్. ఉమ్, హీ చేంజెస్ హిస్ పార్టీస్, వన్ పార్టీ టు అదర్ పార్టీ, ఒక అబద్ధం నుంచి ఇంకో అబద్ధానికి, ఇంకో అబద్ధం నుంచి ఇంకో అబద్ధానికి. ఈ జంప్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అదర్ పార్టీ, ఇంకొకటి సంఖలో నుంచి ఇంకోటి సంఖలో. చిరంజీవి గారు ఏం చేశారు? సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఏదో కాంగ్రెస్ లో కలిపాడు అంతే. ఆడికి అవుట్. ఉమ్, ఆయన పాటికి ఆయన ఏదన్నా వేదిక మీద వస్తాడు, మాట్లాడతాడు, అందరినీ పొగుడతాడు, చూసుకుంటాడు, పోతాడు. కాకపోతే ఆ స్టేచర్కి తగినట్లు శాసించే టైప్ లో ఉండాలని జనాల ఎక్స్పెక్టేషన్ లో చిరంజీవి ఫెయిల్డ్. దట్ ఈజ్ ఉమ్, మై అనాలిసిస్ ఆన్ చిరంజీవి గారు. ఐ హ్యావ్ అ రెస్పెక్ట్. ఉమ్, అతని ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఒక మాఫియా, ఒక 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 జాతి, ఒక 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 క్యాస్ట్ రాజ్యమేలుతున్న ప్రపంచంలో ధీటుగా నిలబడి అట్లా ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఒక 10 మంది హీరోలను తయారు చేశాడంటే హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ నాట్ ఈజీ. యా, అంతవరకు ఒక అంతవరకు ఒక యూనివర్సిటీ. నో డౌట్. మెగా నో 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 స్వయం కృషితో నో నో నో. ఎలా ఎదగాలో, స్వయం కృషితో ఎలా ఎదగాలో, ఆధిపత్యం ఉన్న చోట ఏ స్థాయిలో హీరోయిజం చూపించాలో చిరంజీవి నో డౌట్ అన్డౌటెడ్లీ. అయితే పొలిటికల్ గా ఇక్కడ ఈ ఎపిసోడ్ కి సంబంధించి చిరంజీవిని విమర్శించడానికి గల కారణం ఏంటంటే అవును, ఈ గారు, ఐ మీన్ సి దిస్ ఈస్ హిజ్ యాటిట్యూడ్, దిస్ ఈజ్ అతని వ్యక్తిత్వం. మనం ఏం చేయలేం. ఎందుకంటే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పాలిటిక్స్ లో. ఏదైతే ఎలా అయితే స్క్రీన్ మీద ఎలా చిరంజీవి గారిని ఎలా ఎక్స్పెక్ట్ అంటే ఆ చూసారో, ఆ హై ఎక్స్పెక్టేషన్స్ పాలిటిక్స్ లో ఎప్పుడైతే వాళ్ళు చూడరో నిస్సత్తువ నిస్సహాయంగా అదే ఏంది ఇంతేనా అనే టైప్ లో వచ్చారు. కానీ అది దెన్ దాన్ని చిరంజీవి ఫెయిల్యూర్ కింద నేను లెక్కేను. జనాల ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడు చిరంజీవి ఎందుకు ఫెయిల్ అవుతాడు? యా, నన్ను ఎవరు అవమానించలేదు, నన్ను జగన్మోహన్ రెడ్డి సాధారణంగా రిసీవ్ చేసుకున్నారు అని పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. బాలకృష్ణ కామెంట్స్ కి రిప్లై ఇస్తూ చిరంజీవి ఇదే కామెంట్, ఇదే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మా అన్నను అవమానించారు, దండాలు పెట్టించుకున్నారు అన్న చోట్ల చిరంజీవి మౌనంగా ఉన్నారు. ఇది కాదా అవకాశవాదం అంటున్నారు. వాడి మాటల వెనుకాన టీడీపీ మరియు పచ్చ మీడియా వాళ్ళు ఉన్నారు. అంతేగాని బాలయ్య గాడి మాటల వెనకాల టీడీపీ గాని ఎవరు లేరు, పచ్చ మీడియా కూడా లేదు. అది ఓకే. ఆయన, నేను చెప్తున్నా ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, ఇదే వీడి కెమిలియన్ ఊసరవెల్లి పొలిటిక్స్ లో జుట్టు పోలిగాడి వేషం వేసి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ అనేవాడే వీటికి అన్నిటికీ కారణం. అసలు చిరంజీవి ఇట్లా ఈ అంటే చిరంజీవి యొక్క, అంటే నేను చెప్తున్నా నా ఫీలింగు, ఉమ్, చిరంజీవి గారి వ్యక్తిత్వానికి ఈ దరిద్రుడు చాలా వరకు అపకారము చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే ఆయన ఏమన్నా మాట్లాడలేకపోవడానికి, తన తమ్ముడు కూడా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియదు, ఎక్కడికి వస్తుందో తెలియదు, వాడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. కానీ ఫ్యామిలీ అంటే ప్రేమ. ఉమ్, అంటే తమ్ముడే కదా, రక్తం పంచు పుట్టిన వాడే కదా. అతను సందిగ్ధంలో ఉంటున్నాడు అనుకున్నా. అఫ్ కోర్స్ దట్ ఈస్ మై ఫీలింగ్ అబ్బా. ఐ డోంట్ నో. ఉమ్, అంటే ఒక తమ్ముడు కూడా అతని యొక్క సందిగ్ధం ఇరకాటంలో ఉండడానికి కారణము పవన్ కళ్యాణ్ కూడా కారణం అని అనుకుంటున్నా, ఆయన వ్యక్తిత్వంతో పాటు. ఏమంటావు నువ్వు? ఉమ్, ఉమ్. ఏమంటే ఇప్పుడు అంటే ఆ పొలిటికల్ హీరోయిజం లేదనే దాంట్లో ఐ థింక్ హిస్ బ్రదర్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇట్. లెట్స్ కంక్లూడ్ ప్రభాకర్ గారు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తో కంక్లూడ్ చేద్దాం. బాలకృష్ణ చిరంజీవి వ్యాఖ్యల దుమారము, పవన్ కళ్యాణ్ మౌనము, వైసీపీ రైజ్డ్ కౌంటర్ టు బాలకృష్ణ. ఓవరాల్ ఎపిసోడ్ లో ఏ పార్టీ లాభపడింది,
ఏ పార్టీ తలదించుకోవాల్సి వచ్చింది? బాలయ్య మళ్ళీ మెంటల్ సర్టిఫికేట్ బయటకు వచ్చింది. ఉమ్, యథా తథ యథా యథా రాజా తథా అంటే సరా మామూలే. ప్రజలు బాలయ్య ప్రజలు అనేవాడు మర్చిపోయినటువంటి బాలయ్య అనేవాడు తెక్కలోడు. బాలయ్య అనేవాడు తెక్కలని వదిలేయండి, వాడు ఏదో మాట్లాడతాడు, వాడు మెంటలోడు అనేది మళ్ళా ప్రజల్లోకి పోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం గురించి కొన్ని పాయింట్లు బయటకు వచ్చాయి. పేర్ని నాని గారు చెప్పిన నిజాలు అదే ఈ కొన్ని అదే ఎందుకు బాలకృష్ణ గారు మన దగ్గరికి రావడం ఎందుకు, ఆయన చూస్తే 10 మంది కామెంట్లు అనుకుంటారు, బాలకృష్ణ అంటోడు జగన్ దగ్గరికి వెళ్ళాడు, నన్ను నిందిస్తారు, బాలకృష్ణకు బాగుండదు, ఆయనకి ఏం కావాలో అని చేద్దాంలే అన్నా అన్నాడు. ఉమ్, దిస్ ఈజ్ కాల్డ్ వ్యక్తిత్వము. ఉమ్, దిస్ ఈజ్ ఏ రాయలసీమ రెడ్డి. దిస్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ వైఎస్ఆర్ ఫ్యామిలీలో అతనిలో వాళ్ళలో ఉన్న ఆలోచన సైకోయిజం కాదు అని నేను చెప్పదలుచుకున్నా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పీపుల్ ఆర్ ఫీలింగ్ ఇట్. రైట్ ప్రభాకర్ గారు, దాన్ని థ్యాంక్ యూ. సైకోయిజం అనరు, మానవత్వం అంటారు. ఒక మనిషికి ఇచ్చే గౌరవం అది. ఇట్స్ నాట్ మానవత్వం, గౌరవం. అరే ఒక పెద్ద ఫ్యామిలీ మంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, ఎందుకు మనం మన దగ్గరకు వచ్చి మనకు ఆల్రెడీ నా మీద అతని మీద నిందలు వేసుకొని ఎందుకు, వద్దు రావద్దు, ఏం కావాలో చేస్తాము, అందరూ అది చేసే పనే కదా, అందరూ చేస్తున్నారు కదా, నేను ఒక్కనే కాదు కదా, చేద్దామని చెప్పినాడు అంతే. దట్ ఈస్ కాల్డ్ స్టేట్స్మెన్షిప్. దట్ ఈస్ కాల్డ్ డిప్లొమసీ. దాన్ని ఏమన్నా అనుకో, దాన్ని సైకోజం అనరు. ఈడు పొద్దున్నుంచి తాగి ఆ ఫోన్లు తిప్పుతూ ఆడ కనిపిస్తే ముద్దు అయిన పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ అ సైకో, ఈజ్ అ మెంటల్లీ పర్వర్టెడ్. ఎవడన్నా అంటాడా ఒక వేదిక మీద ఏదైనా గాని, ఊరికే గాని తమాషకు గాని, అంత మంచి వేదిక మీద అంత కొన్ని వేల మంది ఉన్నారు, దాంట్లో కూర్చొని ఆడది కనిపిస్తే ముద్దన్న పెట్టాలి, కమిటీ అయిపోవాలని ఎవడన్నా అంటాడా? చెప్తా సైకో. లేక నువ్వు ఆర్ యూ సైకో? ఎస్. లేకంటే సెల్ ఫోన్ ఎవరన్నా కొడతాడా? వాడు సైకో. ఈజ్ డిస్ప్లేడ్ ఎవ్రీ టైమ్ ఈ సైకోయిజం. హలో, ఎగ్జాక్ట్లీ. this is the best conclusion which I can give it to you. రైట్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్యాఖ్యల దుమారం అయితే ఇప్పటితో ఆగేలా కనిపిస్తడం లేదు, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యాన్ వార్గా మారింది. మళ్ళీ దీనిపై చర్చిద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలాటింగ్ ద టైమ్ ఫర్ డైలీ న్యూస్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్.